అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? ఎలా బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను మాలతి. ఈరోజు అంటే డిజైన్ ఇది కాదు, ఇది ఎందుకు చూపెట్టానంటే ఒక ఆమె నన్ను అడిగింది, సిస్టర్ మీరు శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటారో చూపెట్టవా అనేసి. దానికోసమనే చూపిద్దామనేసి ఇలా పెట్టాను. సిస్టర్ ఫస్ట్ అయితే అంటే కొత్తగా వేసుకునే వాళ్ళైనా సరే అండి చెప్తున్నా, ఫస్ట్ మన శారీని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, 2 టైమ్స్ మధ్యలో పెట్టి మనం మామూలుగా మడత పెట్టుకునేటట్టు ఇలా పెట్టుకుంటాం కదా. ఇది పళ్ళు పైకి వస్తుంది కదా మనకి, ఈ కట్టు చెంగు ఏమో ఇక్కడ ఉంటుంది కదా, ఈ పళ్ళు పైకి వస్తుంది కదా. ఈ పళ్ళు ఒక్కటి వదిలేసి ఇది మొత్తాన్ని వెనక్కి పెట్టేసేయండి. ఎలా అంటే నేను చూపిస్తా, ఒక్క నిమిషం. ఇదిగో ఇలా పళ్ళు ఒక్కటి ముందుకు తీయండి. తీసిన తర్వాత ఇది మొత్తం వెనక్కి పెట్టేసుకోండి. వెనక్కి పెట్టేశాక ఈ వెనక్కి పెట్టేసింది ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కట్టుజంగుతో సహా ఈ పళ్ళు మీదకి తీసుకురండి. ఇలా చేసుకుంటే మనకి పళ్ళు పైన మనం డిజైన్ చేయడానికి కాస్త వెయిట్ వస్తుంది శారీకి, జారిపోకుండా. కొంచెం గ్యాప్ ఉంచండి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకోండి. గ్యాప్ ఉంచి ఇలా మడత పెట్టుకోండి. నేను కింద వేసాను కాబట్టి నాకు పిన్నులు పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి నేను ఒక వెయిట్ పెట్టుకుంటాను. అంటే నేను ఇలా వెయిట్ ఉన్నది, కలర్స్ బాక్స్ కదా చూపెట్టాను కదా, నేను ఇలా వెయిట్ ఉన్నది పెట్టుకొని చేస్తాను నేను. మీరైతే మీకు అవైలబుల్గా ఉన్న వెయిట్ ఉన్నది ఏదైనా సరే, అంటే మేబీ లావుగా ఉన్న బుక్స్ కానివ్వండి, ఇంకా సంథింగ్ ఇంట్లో ఉంటాయి కదా కొంచెం బరువాటివి, అవి పెట్టేసుకోండి. ఒకవేళ కింద వేసుకుంటే ఇలా బరువు పెట్టేసుకోండి. ఒకవేళ బెడ్ మీద పరుపు మీద పెట్టుకున్నట్టయితే ఇంకా బాగుంటుందండి. పరుపు మీద అయితే మనం ఇటువైపు నీడిల్స్ కుచ్చుకోవచ్చు. ఆ నీడిల్ కూడా ఇక్కడ చివరి నుంచి కుచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఒక నీడిలు ఇక్కడ నుంచి కుచ్చినట్లయితే ఈ ఎడ్జ్ అనేది కదలకుండా ఉండిపోతుంది. మనం ఇటు ఎక్కడన్నా కుచ్చామనుకో ఈ ఎడ్జ్ ఇలా లాక్కొస్తూనే ఉంటుంది. అదే ఇక్కడ నీడిల్ పెట్టామనుకో మనకి ఎడ్జ్ ఇలా రాదు, మనకి ఇట్లా గుంజినా కూడా రాదనమాట. అందుకని ఈ చివరి లోపల నుంచి మీరు ట్రై చేయండి. నీడిల్ పెట్టండి, ఇటువైపు ఒకటి ఆ చివరికి ఒకటి, 2 సైడ్స్ పెట్టండి. ఇంకా ఇక్కడ కూర్చుతాం కదా, ఇలా టాజిల్స్ వేసుకుంటాం కదా, అప్పుడు లాగుతాం కదా, అప్పుడు అది ఇలా ముందుకు రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇది శారీ బరువు పెడితేనే ఇది ఇలా రాకుండా ఉంటుంది, చూసారా? అదొక్కటే కాకుండా దాని మీద ఇంకొంచెం ఏదన్నా బరువు పెట్టుకోండి. లేదంటే పరుపు మేము పెట్టుకుంటే ఇలా టాజిల్స్ వేసుకునేటప్పుడు ఆ నీడిల్ కొంచెం మీరు కుచ్చే దగ్గర నీడిల్ కుచ్చుకుంటూ వెళ్ళండి. ఈజీగా నీట్గా వస్తుంది వర్క్, మనకి చేసేటప్పుడు కూడా చిరాకు లేకుండా ఉంటుంది. ఇదైతే ఈ డిజైన్ అయితే నేను చేసింది సింపుల్ డిజైనే కదా, అందుకని నేను మేకింగ్ వీడియో ఏం చూపించలేదు, జస్ట్ శారీ ఫోల్డింగ్ కోసం మాత్రమే చూపించాను. ఇప్పుడు మనం వేరే డిజైన్లోకి వెళ్దాం. ఇప్పుడు మన డిజైన్కి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. వైట్ బాల్స్ కొనండి, ఒక 47 అయితే సరిపోతాయి, ఇంచుకి ఒకటి యూజ్ చేస్తాను. అలాగే గోల్డెన్ బీడ్స్ అండి కొన్ని, అలాగే ఈ షేప్ డ్రాప్ షేప్ ఉన్న బీడ్స్ కొన్ని, అలాగే థ్రెడ్ అండి. నేను టాజిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, 140 స్టాండ్స్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి 4 స్టాండ్స్. ముందు మీరు 1 ఇంచ్ వరకు డాట్స్ పెట్టుకోండి అబ్బా. నేను 1 ఇంచ్ వరకు డాట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, శారీ స్టార్టింగే కదా, నేనైనా మీరైనా సరే స్టార్టింగే, అంటే నేను మధ్యలో నుంచి చేసినా కూడా మన స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ శారీకి నీడిల్ కూర్చోండి, ముడేయండి. ఒక పక్కన ముడి వేసి
గోల్డెన్ బీడ్ ఒకటి తీసుకోండి, అంటే కొంచెం ఈ సైజు వస్తుందండి, మీడియం సైజు. ఈ సైజును గోల్డెన్ బీడ్స్ తీసుకోండి. ఒక బీడ్ తీసుకొని ఒక టాజిల్ తీసుకోండి. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి, గోల్డెన్ బీడ్ తీసుకొని మనం ఇలా కొంచెం దగ్గర కనుక్కొని ఇలా చూసుకోండి. ఇలా పెట్టేస్తే మనకి ఎక్కడ కుట్టుకోవాలి అన్నది తెలుస్తుంది కదా. ఇలా పెట్టేసుకొని చూడండి, ఎంతవరకు వస్తే అంతవరకు ముడి వేయండి. ఇక్కడ వచ్చేసి నీట్గా వేసుకోండి ముడి, మనకి శారీకి నీట్గా కనపడేలాగా. పైన ఒక్కటే కాకుండా ఇలా కింద వైపు నుంచి కూడా ఈ థ్రెడ్ మధ్యలో నుంచి తీసి ఇంకొక ముడి వేయండి. ఎందుకంటే మనకి టాజిల్ పైకి కనపడుతుంది, లేదంటే అడుగుకి వెళ్ళిపోతుంది. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి ఈడ థ్రెడ్ కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసినప్పుడు మనకి కట్ చేసిన థ్రెడ్ అలాగే కనపడిపోతుంది. అలా కనపడకుండా ఈ బీడ్ లోపల నుంచి తీసుకొచ్చి ఈ థ్రెడ్ టాజిల్ మనం పైన కుచ్చినాం కదా, దాని లోపల నుంచి ఇలా కిందికి తీయండి. ఇలా కిందికి తీసినట్లయితే మనకి దారము కింది వరకు వచ్చేస్తుంది కదా. ఇక్కడ కట్ చేసుకుంటే మనకి ఇంకా మామూలుగా మన నీట్గా కనిపిస్తుంది అనమాట. అంటే నేను ఇలా చేశాను, కానీ అసలు ప్రాసెస్ ఏంటంటే ముందు మనం థ్రెడ్ దీనికి యాడ్ చేసుకున్న తర్వాత బీడ్ పెట్టి ఒక ముడి వేసి, మళ్ళీ ఇటువైపు థ్రెడ్ పెట్టిన తర్వాత బీడ్ పెట్టి ఇంకో ముడి వేసి, ఆ రెండు కలిపి ముడి వేసి టాజిల్ పెట్టి ఇలా చేస్తారు. అదంతా ప్రాసెస్ ఎందుకనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట, ఈజీగా ఉండడం కోసం. ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఎప్పటికైనా సరే ఈజీగా కావాలి, త్వరగా అయిపోవాలి, అబ్బా చాలా టైం పడుతుంది అని అనుకుంటాం కదా. అలా టైం పట్టకుండా తొందరగా అయిపోవాలి అంటే ఇలాంటి ప్రాసెస్ అయితే బాగుంటుంది అనేసి నేను ఇలా చూపిస్తుంటాను ఎప్పుడు కూడా. అందుకోసమే మనకి థ్రెడ్ కనపడకుండా దీని లోపలికి తీసుకొచ్చి కట్ చేసామంటే మనకి ముడి ఎక్కడ వేసినామో ఎక్కడ కట్ చేసినామో కూడా తెలియదు అనమాట. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ తీసుకోండి, ఇక్కడ ఇంకొక ముడి వేయండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ 3 తీసుకోండి. ఇలా 3 తీసుకున్నాక వైట్ పల్ ఒకటి తీసుకోండి. మీరు కొంచెం పెద్ద సైజ్ అవైలబుల్గా ఉంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి, బాగుంటుంది. అంటే కొంచెం ఈ సైజ్ తీసుకోండి. నేను ఈ చిన్న సైజే యూజ్ చేశాను, నాకు ఇవి పెద్ద ఎక్కువ లేవనేసి. మీరు ఈ పెద్దవి ఇట్లాంటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ డిజైన్కి. అవైలబుల్గా మీకు పెద్ద బీడ్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. అదే దాని ప్లేస్లో గోల్డెన్ బీడ్స్ అయినా ఓకే అండి. నేనైతే వైట్ తీసుకున్నానులే, నాకు కొంచెం క్రీమిష్ వచ్చింది సారీ అనేసి వైట్ తీసుకున్నాను. దీని తర్వాత ఈ డ్రాప్ షేప్ ఒకటి తీసుకొని మనకి కింద థ్రెడ్ రివర్స్ రావడం కోసం ఇంకొక చిన్న బీడ్ తీసుకోండి. ఇలా చిన్న బీడ్ తీసుకొని ఈ బీడ్ వెనక్కి అనేసి దీని లోపల నుంచి తీయండి, వైట్ పల్లో నుంచి తీయండి. ఇలా తీసిన తర్వాత
చిన్న బీడ్స్ తీసుకున్నాం కదా, ఇవి 2, ఇంకొక 2 తీసుకోండి. ఇక్కడ తీసుకున్న సైజే ఇంకొక 2 తీసుకోండి. తీసుకున్నాక ఈ ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఈ థర్డ్ వన్ ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ లోపల నుంచి నీడిల్ తీయండి. శారీకి కింద వైపు నుంచి కూర్చోండి. శారీకి కింద వైపు నుంచి కూర్చితే మనం ఇలా ముడి వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 2 రౌండ్స్ తిప్పేసి ఇలా చేత్తో దారం పట్టుకొని ఈ శారీకి ఇలా కూర్చున్నట్లయితే మనకి దీని మధ్యలోకి వస్తుంది కదా, అప్పుడు దీన్ని లాగేస్తే మనకి ఇక్కడ ముడిపడిపోతుంది. అలాగే దీని కింద నుంచి కూడా శారీ కుచ్చకుండా ఈ మధ్యలో దారం ఉంటుంది కదా, దానికి కూడా కలిపి ఒక 2 ముళ్ళు వేయండి, సరిపోతుంది. దాని తర్వాత కొంచెం ఇలా లాగి పట్టుకుంటే మనకి బీడ్కి కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో నుంచి నీడిల్ తీసి కట్ చేసేయండి. మనకి కట్ చేసినట్లు కనపడకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అన్నమాట. శారీ మొత్తం ఇలానే అంటే ఇలా టాజిల్ ఉంది కదా, ఈ టాజిల్కి మధ్యలో 3 ఇట్లాంటివి పెట్టేసి 1 ఏమో టాజిల్ పెట్టండి. 1 టాజిల్, 3 ఏమో బీడ్స్ టాజిల్ అన్నమాట. నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ఇలా నీట్గా ముడి వేసుకోండి. త్రీ బీడ్స్ తీసుకోండి ఫస్ట్. దాని తర్వాత వైట్ పల్ ఒకటి, దాని తర్వాత గోల్డెన్ బీడ్ ఒకటి, దాని తర్వాత ఒక స్మాల్ బీడ్ తీసుకోండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని వెనక్కనేసి ఇలా వైట్ బీడ్లో నుంచి నీడిల్ తీయండి. ఇంకొక 2 బీడ్స్ ఇవి తీసుకొని ఈ ఫస్ట్ బీడ్లో నుంచి శారీ అడుగు భాగం నుంచి నీడిల్ తీయండి. తీసిన తర్వాత దీన్ని ఇలా ఒక 2 రౌండ్స్ తిప్పేసి ఇక్కడ ముడి వేయండి. ముడి వేసి దీన్ని ఇలా వెనక వైపు నుంచి తీసేయండి, అయిపోతుంది. చాలా సింపుల్ డిజైన్ అండి, ఈజీగా కూడా ఉంది కదా. ఎవరైనా చేసుకోగలిగేటట్లు ఉండాలనేసి నేను మ్యాక్సిమం చిన్న చిన్న డిజైన్లు అంటే ఈజీగా ఉండే డిజైన్లు, కాస్ట్ తక్కువగా ఉండే డిజైన్లు వేస్తుంటాను. ఈ డిజైన్ నన్ను ఒక సిస్టర్ అడిగారు, సిస్టర్ ప్రైస్ కూడా చెప్పండి అనేసి. ఇలా మనం ఇంచుకి వేసుకుంటే కనుక అండి, అంటే మనకు పట్టిన బీడ్స్ రేటుని బట్టి ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ బీడ్స్ యూజ్ చేశాను, నా ప్రైస్ నేను చెప్పగలుగుతాను. కానీ వీటి ప్లేస్లోని మీరు రేట్ ఉన్న బీడ్స్ యూజ్ చేశారనుకో సేమ్ ప్రైస్ చెప్పలేరు కదా. మరి ఎలా? నన్ను ప్రైస్ అడుగుతున్నారు. నేను ఈ డిజైన్ వరకు మాత్రమే ప్రైస్ చెప్పగలను, మీరు వాడే వాటికి నేను చెప్పలేను కదా. ఇదైతే నేను 450కి చేశానండి, 450కి. ఎందుకంటే ఇంచుకి మనం టాజల్ వేసుకున్నాం కదా. ఎన్ని టాజల్స్ వస్తాయి మనకి? 47 అట్లా వస్తాయి. ఇంచుకి టాజల్ వేసుకున్నప్పుడు రేట్ అంతే ఉంటుంది. ఇందాక నేను ఫస్ట్లో చూపించాను కదా ఒక డిజైను, ఇది ఉంది కదా, ఇది నేను 4 ఇంచెస్ గ్యాప్ తీసుకొని చేసా అండి. 4 ఇంచెస్ గ్యాప్ తీసుకొని చేస్తే మనకి 16 టాజల్స్ వస్తాయి. అలా 16 టాజల్స్ వచ్చినప్పుడు మన ప్రైస్ వచ్చి 250 వరకు ఉంటుందండి. అదే మీరు కాస్ట్లీ బీడ్స్ యూజ్ చేస్తే దాన్ని బట్టి మీరు ప్రైస్ చేసుకోండి. నేను చేసింది అయితే ఇలా చేసిన వాటికైతే 250కి చేశానండి. ఇలా దూరం చేసిన వాటి కాస్ట్ అయితే 250 వరకు చేయొచ్చండి. మీరు దగ్గరగా చేసి కాస్ట్లీ బీడ్స్ యూజ్ చేస్తేనే మీకు ప్రైస్ అనేది పెరుగుతుంది. బీడ్స్తో పాటు మన వర్క్ కూడా నీట్గా ఉండాలి.
మన నీట్నెస్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వర్క్ నీట్గా కనిపిస్తే నువ్వు ఇంకో 100 ఎక్స్ట్రా అడిగినా కూడా ఇవ్వగలిగే అంత నీట్గా కనపడాలన్నమాట. అది నీట్గా వర్క్ చేయండి, చేసుకొని మీరు ప్రైస్ ఫిక్స్ చేసుకోండి. ఇదండి ఇవాళ నా డిజైన్. ఎలా ఉంది? ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్కి ఎవరన్నా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.